హాయ్! హలో! నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను. నా లైఫ్‌లో జరిగిన 2 వర్స్ట్ మూమెంట్స్‌నైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మూమెంట్ జరిగిన తర్వాత అయితే నాకైతే మెంటల్ స్ట్రెస్ అనేదైతే ఫుల్ అయితే వచ్చేసింది. ఇంత చీప్ మెంటాలిటీతో మనుషులు ఉంటారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇలాంటి గలీజ్ పీపుల్‌ని నేనైతే ఎప్పుడైనా సరే దూరంగానే పెట్టాలనుకుంటాను. కానీ ఆ దేవుడు అసలు ఇలాంటి వాళ్ళని మనము ఒకసారి ఫేస్ అని మన దగ్గరికి పంపిస్తారా? లేకుంటే మనమే వాళ్ళని చూజ్ చేసుకుంటామా అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నా కాలేజ్ డేస్‌లో జరిగింది ఏంటంటే, యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ ఉంటుండే 3 మెంబర్స్. మేము చాలా క్లోజ్ ఉంటుండే. అయితే మమ్మల్ని చూసి చాలామంది ఓర్వకపోయేది క్లాస్‌లో. అండ్ దాని తర్వాత ఒక ఆమె ఉంటుండే. తన పేరు నేను చెప్పను. ఎందుకు మనకు అనవసరం మన గొడవలు. నాతోని బానే ఉంటుండే. కానీ నేను లేనప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నా గురించి బ్యాడ్‌గా చెప్పడము, నా క్యారెక్టర్‌ని చాలా అంటే చాలా బ్యాడ్ చేసేవాళ్ళు. నేను కావాలని యూజ్ చేసుకుంటుంది అని ఏవేవో చాలా చెప్పారు. ఆఖరికి మమ్మల్ని విడగొట్టేసారు కూడా. అది కూడా వన్ పర్సనే. చాలా అంటే చాలా హర్టింగ్ అయితే అనిపిచ్చింది నాకు. ఆ మూమెంట్స్‌లో అయితే హర్టింగ్‌గా అనిపిచ్చింది గానీ, తర్వాత అర్థమైంది ఏంటంటే, మన గురించి ఒకరు బ్యాడ్‌గా చెప్తున్నా, అది విని కూడా కామ్‌గా ఉండి, వాళ్ళు చెప్పింది విన్నారంటే యాక్చువల్లీ వాళ్ళు మన ఫ్రెండ్సేనా అని తర్వాత నాకైతే అర్థమైంది. ఇన్ని ఇయర్స్ మనం కలిసి ఉన్నాం, అన్నీ చేశాం. వాళ్ళు ఏదైనా చెప్తే మనం నమ్మి మన ఫ్రెండ్స్‌ని వదులుకోవడం అయితే నాకైతే అసలు నచ్చలేదు. అండ్ వాళ్ళ మీద ట్రస్ట్ కూడా అయితే నాకు పోయింది. ఇప్పటికైతే కాంటాక్ట్‌లో అయితే లేము. ఒక్కసారి నా హార్ట్ బ్రేక్ అయితే మళ్ళీ లైఫ్‌లో వాళ్ళని నేను దగ్గరికి చేసుకోవాలనేదైతే నాకుండదు. నాకు యాక్చువల్లీ నమ్మకం అనేది పోయిందనుకో, నాకు మళ్ళీ ట్రస్ట్ అనేది రాదన్నమాట. అది నాకు ఈ కాలేజ్ లైఫ్‌లో అయితే ఫుల్ నేర్పించింది. అండ్ అలాంటి వాళ్ళని అసలు దగ్గరకు కూడా రానివ్వకూడదని అర్థమైంది. కానీ ఎంత ట్రై చేసినా మళ్ళీ అలాంటి వాళ్ళే మన దగ్గరకొస్తుంటే అది ఎలా అవాయిడ్ చేయాలో తెలియట్లేదు. కావాలని మనమే వాళ్ళ దగ్గరికెళ్తున్నామా, వాళ్ళు మన దగ్గరకొస్తున్నారా? ఇలా మనల్ని హర్ట్ చేయడానికి మళ్ళీ వస్తున్నారంటే అది ఏమనుకోవాలో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఒక ఆమె అయితే ఉంటది. తను ఏం చేస్తుందంటే, నా ముంగల ఒకలా మాట్లాడి, నా వెనకాల నా గురించే బ్యాడ్‌గా మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే, నాకు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సేమ్ మన యూట్యూబ్ నేమ్‌తోనే ఉంటుంది. సేమ్ సహస్ర రాథోడ్ అని ఉంటుంది. తను అందులో నన్ను ఫాలో చేస్తుంది. అండ్ నా వీడియోస్ కొన్ని ఉన్నాయి. నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోస్ కూడా అందులో పోస్ట్ చేయలేదు. వాటినే చూసి క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేసింది. యాక్చువల్లీ నా కంటెంట్ అంటే వల్గర్ కూడా ఉండదు. జస్ట్ డాన్సింగ్ ఒకటే ఉంటుంది. అది చూసే నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసేసింది. అండ్ అందరికీ చెప్తుంది. ఇలా చేయకూడదు, అమ్మాయిలు ఇలా ఉండకూడదు అస్సలు, ఇలా ఉంటే ఇలా అని. అసలు ఎవరండి అమ్మాయిలు ఇట్లా సోషల్ మీడియాలోకి రావద్దు, ఏదైనా పని చేయకూడదు అని చెప్పింది ఎవరసలు? ఎందుకు చెప్పాలి? ఎవరి లైఫ్ వాళ్ళున్నారు. తను నా లైఫ్ నా పర్సనల్ గురించి మాట్లాడడానికి తను ఎవరు? తన గురించి మాట్లాడానా? తనకు ఏమైనా చెప్పానా? యాక్చువల్లీ తనకు అసలు ఆమె గురించి నేనేం మాట్లాడను. తను వస్తే కూడా ఏం చేస్తున్నావు? తినవా? అంతే. ఇవి తప్పించి వేరే పర్సనల్ ఒక్క విషయాలు కూడా అడగను. అలాంటిది తను నా పర్సనల్ లైఫ్‌లోకొచ్చి నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసింది. అందరికీ చెప్పుకుంటుంది. ఇలా అమ్మాయిలు ఇలా వీడియోస్ తీయకూడదు, ఇలా పోస్ట్ చేయకూడదు, ఇలా చేస్తే ఎలా అని. సోషల్ మీడియాలోకి తను చెప్పింది కదా! ఇలా చేయకూడదు, పోస్ట్ చేయకూడదని. మరి తను ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ చేసుకుంది? తను ఎందుకు యూజ్ చేస్తుంది? తను ఎందుకు స్టోరీలు పెడుతుంది? ఏమైనా చెప్పానా? ఇలాంటివి ఏం మనం చెప్పకూడదు. అది మనకున్న సంస్కారం. ఎదుటి వ్యక్తి ఏం చేస్తుంది? తను రైట్ వేలో వెళ్తుందా? వెళ్ళనివ్వండి. తను ఎదుగుతుందా? ఎదుగుతుంటే ఒక్కరు అసలు చూసి ఓర్చుకోలేరు అనేది ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అది అసలు చదువుకోలేదా అంటే అది కూడా లేదు. చదువుకుంది. చదువుకున్న ఆమెనే. చదువుకుంది. అండ్ ఇంకా ఏజ్ అంటే నా ఏజ్‌లోనే ఉంటుంది సిమిలర్. జెన్‌జీ కిడ్ ఇంకా అతను జెన్‌జీ కిడ్ పెళ్లి చేసుకుంది. నేనేమైనా అన్నానా అతనని? జెన్‌జీ కిడ్ పెళ్లి చేసుకుంది. ఇంకా ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఉండొచ్చు. తనకో లెవెల్ ఉండొచ్చు. తనకు పొగరుండొచ్చు. తనది తను చూసుకోవాలి గదా! నా గురించి ఎందుకు? నా గురించి మాట్లాడడం ఎందుకు? నాకైతే చాలా అంటే చాలా హర్టింగ్ అనిపిచ్చింది. అండ్ ఇంకోటేంటంటే నా దగ్గరకొస్తది, మాట్లాడుతది. ఎంత స్వీట్ అంటే అంత స్వీట్. "ఏం చేస్తున్నావు? తిన్నావా? బాగున్నావా?" అండ్ నా పర్సనల్ అడుగుతది. "అందరు నిన్నెలా చూసుకుంటున్నారు?" ఇంకా నాకు సలహాలిస్తది. "అది చెయ్యకు, ఇది చెయ్యకు, అది ఏది" అని. "నీకు మంచిగా పెళ్ళయింది. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు సజెషన్ ఎలా ఇవ్వాలి? పెళ్ళైన ఆమె నువ్వు. ఇంట్లో అందరిని మంచిగా చూసుకో. ఏమైనా ఒక్క మాట అన్నా కూడా ఏమనకు.
మంచిగా వాళ్ళతోనే ఉండు అని. అలా లేదు. ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, నా ముంగలేమో వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, వేరే వాళ్ళ దగ్గర నా గురించి. యాక్చువల్లీ ఈమె ఏంటంటే అంటే నేను మా అత్తమ్మ కొంచెం క్లోజ్ ఉంటాము. అది తనకు నచ్చట్లేదు. మేము క్లోజ్‌గా ఉంటే ఇంతవరకి ఒక్క మాట కూడా అనలేదు. ఏం చేయలేదు. ఏదైనా నా తప్పులుంటే మా అత్తమ్మ నన్ను క్షమించేస్తది. ఏదైనా ఉంటే పనుంటే చేసుకుని అంటది. తనకు అది నచ్చట్లేదు. మేము మంచిగా ఉంటే నచ్చట్లేదు. అంటది, "మీరెంత బాగున్నారు, మీరెంత బాగున్నారు" అని. ఉంటే ఉంటామబ్బా! దిష్టి పెట్టకు. విడగొట్టాలని చూస్తుంది తను యాక్చువల్లీ మాకు. అండ్ ఇంకోటేంటంటే ఇలాంటి వాళ్ళని నిజంగా అస్సలు దగ్గరికి కూడా రానివ్వకూడదు. నేను ఒక వీడియోలో చూశాను. పూరిన్ జగన్నాథ్ గారు చెప్పారు, "నువ్వు ఇంట్లో ఎంత మంచిగున్నా సరే, బయట అయితే ఏదో ఒకటి అత్త కోడలైనా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, బయట కొంచెం మనం గొడవ పడుతున్నట్టే కనిపియాలి. అండ్ ఎవరైనా అడిగినప్పుడు, ఏమ్మా బాగున్నావా? ఎలా ఉంది?" అని అడిగితే, "నేను బాగున్నాను. చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను" అయితే అస్సలు చెప్పకూడదు. అసలు ఏంటంటే అలాంటి వాళ్ళే నేను ఇంత చెడిపోయాను, నా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళు చూడు ఎంత మంచిగున్నారు, ఎంత బాగుపడుతున్నారు అని అయితే దిష్టి పెడతారు అండ్ విడగొట్టాలని చూస్తారు. వాళ్ళ దగ్గర అయితే మనం ఏం చెప్పుకోవాలని చెప్పారంటే, "లేదమ్మా నేను కొంచెం ఇలా ఉంది నా సిచ్యువేషన్. లేదు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏవైనా సరే, ఎప్పుడైనా సరే మనం బయటే వెళ్ళినప్పుడు మాత్రం మన కష్టాలు మాత్రమే చెప్పుకోవాలంట. అలా చెప్పుకుంటేనే వాళ్ళు అనుకుంటారంట ఏంటంటే, నాలాగే తను కూడా అలానే బాధపడుతుంది. నా జీవితం ఎలా ఉందో తన జీవితం కూడా అలానే ఉంది. హ్యాపీగా అయితే లేరు" అని అయితే అనుకుంటారంట. నేను ఇది విన్నప్పుడు అయితే ఏమో అనుకున్నాను గానీ, ఇలాంటి సిచ్యువేషన్ ఒకటొస్తుంది. అందరికి ఇలా జరిగింది నా లైఫ్‌లో అని చెప్పుకోవాలంటేనే చాలా బాధుంది. అండ్ యాక్చువల్లీ చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరో లక్కీ పర్సన్స్ కొందరు మాత్రమే బయట లోపల ఎంత హ్యాపీగా ఉన్నా, ఏం చేసినా బయట మాత్రం గొడవ పడుతున్నట్టు ఉంటారు. అలాగే ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, అత్తమామలైనా కావచ్చు, మన అత్తలతో ఎవరితోనైనా, మన తోడి కోడలతో అయినా సరే, మన ఆడపడుచుతో అయినా సరే. లాస్ట్‌కి నేను చెప్పేది ఏంటంటే, మనం ఇంట్లో ఎలా ఉన్నా, ఏం చేసినా హ్యాపీగా ఉన్నా, లేకున్నా గానీ బయట మాత్రం హ్యాపీగా లేనట్టే నటించాలి. హ్యాపీగా ఉన్నా కూడా లేనట్టే నటించాలి. అండ్ ఇంట్లో ఏదో ఒకటి గొడవ అవుతున్నట్టు వాళ్ళకి తెలియాలి. ఇలా మనం బయట చెప్పుకుంటేనే తెలుస్తది. లేకున్నా గానీ చెప్పుకుంటేనే అలా అనుకుంటారు. అందుకే మనం మాత్రం బయట మాత్రం చెడుగానే ఉండాలి. అండ్ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ వీళ్ళని ఫేస్ కొంతమంది చేసే ఉంటారు. మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.